ధన్యవాదాలు. ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ బిల్లు తీసుకురావటం ఒకటి సపోర్ట్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే గతంలో కూడా స్కిల్ యూనివర్సిటీ కూడా అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. యూనివర్సిటీస్ తీసుకురావటమే కాదు, ఆ యూనివర్సిటీస్కి కావలసినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫండ్స్, అట్లాగే దానికి కావలసినటువంటి అధ్యక్ష ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది పార్ట్ ఆఫ్ కరికులం ఉండాలనేటువంటిది నేను బలంగా కోరుకుంటున్నాను. అది హై స్కూలా కాలేజ్ అనేది కాదు. వెస్ట్రన్ కంట్రీస్లో స్కూల్ లెవెల్ వరకు అప్ టు 12th గ్రేడ్ వరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది పార్ట్ ఆఫ్ దేర్ కరికులం అనేది ఉంటుంది. వారికి ఇష్టమైనటువంటి ఏ స్పోర్ట్స్ తీసుకుంటారు, ఏ గేమ్ తీసుకుంటారు అనేది కాదు. ఇక్కడ గతంలో మనకు ఉండేది, మనం అందరం చిన్నతనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో కంపల్సరీ లాస్ట్ పీరియడ్ స్పోర్ట్స్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు స్పోర్ట్స్ పీరియడ్కి మీనింగ్ అనేది మారిపోయింది. స్పోర్ట్స్ పీరియడ్ అనేది ఒక వింతలాగా అనిపిస్తుంది పిల్లలకి. ఇప్పుడు స్పోర్ట్స్ పీరియడ్ ఏంటనేది మనీ క్వశ్చన్ చేస్తున్నారు. వెస్ట్రన్ కంట్రీస్లో ఎందుకు అని అంటే దీనివల్ల రెండు మన ఉపయోగాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, పిల్లలు ఫిజికల్గా మెచ్యూర్ కావటానికి, వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండటం కోసం. రెండు, సైకలాజికల్గా ఫిట్ కావటం కోసం. చాలామంది ఈరోజు పిల్లలు ఒబిసిటీ, కూర్చొని సోషల్ మీడియా సిస్టమ్స్ ముందు కూర్చొని గ్యాడ్జెట్స్ ముందు కూర్చుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ యొక్క పీరియడ్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్ అనేది ఉండటం వల్ల ఈ రెండు ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. రెండో విషయం ఏంటంటే ఇండియా యొక్క, ఇప్పుడు చాలామంది జీవన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మన ప్రజెన్స్, ఇండియా యొక్క ప్రజెన్స్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో ఎక్కడ ఉన్నాం, ఎక్సెప్ట్ క్రికెట్ మనం ఎక్కడున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. అందరం మాట్లాడుతూనే ఉన్నాం, అందరం ఇది గొప్పగా చెప్తూ ఉంటాం. కాకపోతే గవర్నమెంట్స్ కూడా మిస్టేక్ చేస్తున్నాయని నా ఉద్దేశం అధ్యక్ష. ఒక్కళ్ళు గెలవగానే వాళ్ళకి మాత్రం ₹1 కోటి, 2 కోట్లు, 500 గజమో 1000 గజాల భూమి ఇవ్వటం అనేది జరుగుతుంది. నేను పర్సనల్ ఒపీనియన్ నాది ఇది. దాని బదులు మీరు బేసిక్గా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. మా ఖమ్మం నుంచి ఒక అమ్మాయి, ఒక గర్ల్ రైఫిల్ షూటింగ్లో బ్రహ్మాండమైన నైపుణ్యత ఉంది. కానీ ఆ అమ్మాయికి ఎవరు స్పాన్సర్ చేసేవాళ్ళు లేరు. గవర్నమెంట్ పరంగా కూడా ఎక్కడ ప్రాపర్ ఇన్స్టిట్యూట్స్ లేవు. కానీ ఒక్కళ్ళు ఎవరన్నా బాగా రాణించి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు గోల్డ్ మెడల్ కొట్టగానే ఇంకా మొత్తం భారతదేశం అంతా ప్రపంచ క్రీడల్లో భారతదేశ క్రీడా రంగం పెరిగిపోయినట్టు వాళ్ళకు ఒక 5 ఎకరాలు 10 ఎకరాల భూములు ఇవ్వటం, లేకపోతే కోట్ల రూపాయల నజరానా ప్రకటించడం. ఇక్కడ కూడా చాలామంది బ్యాడ్మింటన్ కోసం ఇచ్చారు. బ్యాడ్మింటన్ దగ్గరికి ఎవరు వెళ్తుందో ఆలోచించండి. ఇవాళ మనం ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నట్టు పుల్లెల గోపీచంద్ గారికి బ్యాడ్మింటన్ అకాడమీ ఇచ్చారు. బ్యాడ్మింటన్ అకాడమీ గొప్పది కావచ్చు, కానీ అక్కడ చేరేటువంటి ఎవరు? వాళ్ళు పేద విద్యార్థులు వెళ్తున్నారు అక్కడికి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అక్కడికి వెళ్తున్నారా? డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ప్రభుత్వమే ఆ రంగం నిర్వహిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. అలాగే చివరగా కోటిరెడ్డి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. మొన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అప్పుడు కూడా ఇదే అభిప్రాయం చెప్పాం. ప్రభుత్వాలు ఉండొచ్చు, మారొచ్చు, ముఖ్యమంత్రులు ఉండొచ్చు, మారొచ్చు. ఆ యొక్క ఫీల్డ్లో ఎవరైతే ఎక్స్పర్టీస్ ఉన్నారో ఆ ఎక్స్పర్టీసు దీనికి ఛాన్సలర్గా ఉంటే అది మరింత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ముఖ్యమంత్రి ఒక యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండటం అనే దానికి కంటే ఆ యొక్క ఏదైతే మీరు సదుద్దేశంతో బిల్ పెట్టారో, ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన యొక్క క్రీడారంగంలో బాగుండాలనే ఉద్దేశంతో మీరు బిల్లు పెట్టారు. కాబట్టి ఆ క్రీడారంగం అభివృద్ధి చెందాలంటే ఆ క్రీడారంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తిని ఛాన్సలర్గా పెట్టడం వల్ల మన యొక్క ఉద్దేశం నెరవేరుద్ది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎఫ్ఎండిజీ.